వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 29వ తారీఖు సంబంధించి 3, 4, 5 తరగతులకు తెలుగు స్ట్రీమ్, మౌంటైన్, స్కై విద్యార్థులకు నిర్వహించవలసిన విద్యార్థి కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి సంభాషణ యాక్టివిటీకి సంబంధించి కొండల తయారీ గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత కొండల తయారీ గురించి మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో మనకు కథల పుస్తకం నుండి తోటమాలి ఉపాయం కథ ఇచ్చారు. తోటమాలి ఉపాయం కథను మనం విద్యార్థులకు ముందుగా వివరించాలి. చూడండి కథను ఒకసారి. ఒక రైతు తన పొలంలో కొన్ని మామిడి మొక్కలు నాటాడు. తోటకు కాపలాగా ఒకరిని నియమించాడు. కొంతకాలం తర్వాత మొక్కలు పెరిగి పెద్దయి నిండుగా కాశాయి. ఆ తోటకు ఒక కోతి వచ్చింది. పళ్ళను చూడగానే దానికి నోరూరింది. ఆహా, పళ్ళు ఎంత సువాసనగా ఉన్నాయి! వాసనే ఇంత బాగుంటే పండ్లు ఎంత మధురంగా ఉంటాయో అనుకుంది. కానీ ఆ కోతి ఒక పండు తింటే 10 పళ్ళు కొరికి పడేసేది. ఒకరోజు యజమాని వచ్చి క్రింద పడిన మామిడి పండ్లను చూశాడు. తోటమాలిని పిలిచి, అసలు నువ్వు కాపలా ఉంటున్నావా? మామిడి పండ్లు క్రింద పడి ఎలా పాడైపోయాయో చూడు అంటూ కోపంగా మాట్లాడినాడు. తోటమాలికి ఏం చేయాలో తోచలేదు. ఆ కోతి ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దాన్ని కొట్టడానికి అతని మనసు ఒప్పుకోలేదు. అందుకే బాగా ఆలోచించి ఒకరోజు వేపాకులు తీసుకొచ్చి బాగా రసం చేసి దాన్ని కాయలపైన మొత్తం బాగా పిచికారీ చేశాడు. ఎప్పటిలాగే కోతి వచ్చింది. ఒక పండు కొరకగానే నోరంతా చేదుగా అయింది. మరొక పండు కొరికింది. యాక్ఫు అంది. మరొక చుట్టు ఎక్కింది. అయినా లాభం లేదు. కోతి అలా చెట్టు ఎక్కి ఏ పండు కొరికినా ఒకటే చేదు అనిపించింది. దాంతో ఆ తరువాత రోజు నుండి అది ఎప్పుడూ మళ్ళీ ఆ తోట వైపుకు రాలేదు. తరువాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఈ చిత్రాల క్యాలెండర్ను ఉపయోగించి చిత్రంలో ఉన్న వ్యక్తులు మరియు వస్తువుల గురించి అడగాలి, చెప్పించాలి, అలాగే రాయించాలి. అలాగే పదాలు, వాక్యాలు రాసేలా వారిని ప్రోత్సహించాలి. ఉదాహరణకు నేను చిత్రాల క్యాలెండర్ గురించి కృత్యాలను చేశాను. చూడండి ఇక్కడ చూడండి, మనం చిత్రంలో ఉన్న వ్యక్తులు ఎవరు అని పిల్లల చేత మాట్లాడించవచ్చు. పిల్లలు, బాలురు, బాలికలు, మహిళ, రైతు. అలాగే చిత్రంలో ఉన్న జంతువులు ఆవు, కుక్క, కుక్క పిల్లలు, పక్షులు. చిత్రంలో ఉన్న వస్తువులు చెట్లు, రాయి, బుట్ట, టైరు, తాడు, రాయి విసిరే కర్ర, ఇదిగో ఈ పిల్లవాడి చేతిలో ఉంది కదా, ఇల్లు, పొలాలు, సంచి. అలాగే ఈ చిత్రాల క్యాలెండర్కి సంబంధించి కొన్ని వాక్యాలు చూడండి. పిల్లలు చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు. ఒక బాలిక, బాలుడు చెట్టెక్కుతున్నారు. బాలుడు టైరు ఊయల్లో ఊగుతున్నాడు. కుక్క పిల్లలు ఆడుకుంటున్నాయి. పక్షులు చెట్టుపై కూర్చున్నాయి. బాలుడు కాటాపుల్తో పక్షిని కొడుతున్నాడు. ఇదిగోండి ఇక్కడ. ఈ విధంగా చిత్రాల క్యాలెండర్ ఆధారంగా మనం వాక్యాలు చెప్పించవచ్చు. తరువాత యాక్టివిటీ వచ్చేసి రాయడం. అంటే కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేసే విధంగా, ఆ బొమ్మలకు గుణింతాల చార్టు ఆధారంగా పేర్లు రాసే విధంగా చూడమన్నారు. మనకు ఈరోజు ఇచ్చిన కథ తోటమాలి ఉపాయం కదా. తోటమాలి ఉపాయంకు సంబంధించి ఇక్కడ నేను 2 బొమ్మలు వేశాను. మామిడి, కోతి. ఈ మామిడి, కోతి ఈ 2 పదాలను మనం గుణింతాల చార్టు ఆధారంగా పేర్లు రాయించాలి. తర్వాత మౌంటైన్ గ్రూపు. వీళ్లకు సంభాషణ యాక్టివిటీకి సంబంధించి ఫలితం అనే అంశం ఇచ్చారు. ఫలితం గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలు కష్టే ఫలి కథ ఇచ్చారు. ఈ కథను మనం ముందుగా విద్యార్థులకు చదివి వినిపించాలి. ఇక్కడ చూడండి,
ఒక గ్రామంలో భూమయ్య అనే వ్యక్తి ఇనుముతో రకరకాల వస్తువులను తయారు చేసేవాడు. ఒకరోజు భూమయ్య 2 కొడవళ్లను తయారు చేశాడు. అదే సమయంలో రాజయ్య అనే వ్యాపారి 2 కొడవళ్లను కొనుక్కొని సంతకు వెళ్ళాడు. సంతలో మొదటి కొడవలి నన్ను ఒక రైతుకు అమ్మాలని రాజయ్యను వేడుకుంది. రెండవ కొడవలి నన్ను ఎవరికీ అమ్మకూడదని, నేను ఇంటి వద్దనే ఉంటానని చెప్పింది. సంతలో ఒక రైతు మొదటి కొడవలిని కొన్నాడు. రెండవ కొడవలిని ఎవరికీ అమ్మివేయకుండా ఇంటికి తీసుకెళ్ళాడు. కొన్ని రోజుల తరువాత మొదటి కొడవలి పదును పోవడంతో ఆ రైతు భూమయ్య వద్దకు తీసుకొని వచ్చాడు. ఇంట్లో పడి ఉన్న రెండవ కొడవలి మొదటి కొడవలిని పలకరించి, నువ్వు ఇలా ఎందుకు తళతళ మెరుస్తున్నావు? నేను ఇలా ఎందుకు తుప్పు పట్టాను అని అడిగింది. వెంటనే మొదటి కొడవలి, నేను వరి కోతల సమయం కాబట్టి ఎక్కువ పని చేశాను, అందుకే ఈ విధంగా తళతళ మెరుస్తున్నానని చెప్పింది. మరి రెండవ కొడవలి ఎందుకు తుప్పు పట్టిందో ఆలోచించండి. విద్యార్థులు ఆలోచించి చెప్పాలి. తరువాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఈ చిత్రాల క్యాలెండర్ సహాయంతో వాక్య రూపంలో మాట్లాడించడం, రాయించడం, అలాగే సన్నివేశాన్ని వివరించడం, కథ రూపంలో చెప్పించడం చేయాలి. ఇక్కడ చూడండి, చిత్రాల క్యాలెండర్ గురించి వాక్య రూపంలో మాట్లాడించడం. ఉదాహరణకు ఈ చిత్రం ఒక గ్రామీణ సంత బజారు దృశ్యాన్ని చూపిస్తుంది. సంతలో ప్రజలు కూరగాయలు, పండ్లు, పాత్రలు, బట్టలు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు తమ సరుకులను అమ్ముతున్నారు. అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ సంతోషంగా తిరుగుతున్నారు. ఈ చిత్రం గ్రామ జీవనంలో సంత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ విధంగా చిత్రాల క్యాలెండర్ గురించి వాక్య రూపంలో మాట్లాడించవచ్చు. తరువాత చిత్రాల క్యాలెండర్ గురించి కథ రూపంలో చెప్పించడం. ఉదాహరణకు చూడండి, ఆదివారం తెల్లవారుజామునే గ్రామ సంత మొదలైంది. ప్రక్క గ్రామాల నుంచి రైతులు తమ పంటలతో వచ్చారు. కొందరు కూరగాయల బండ్లు పెట్టారు, మరికొందరు పండ్ల గంపలు తెచ్చారు. సంత మొత్తం మనుషుల సందడితో కళకళలాడింది. ఒకవైపు మహిళలు ధరలు అడుగుతూ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పిల్లలు తీపి పదార్థాలు చూసి ఆనందంతో పరుగులు తీస్తున్నారు. వృద్ధులు నీడలో కూర్చొని గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నారు. వ్యాపారుల కేకలు, ప్రజల మాటలతో సంత మరింత ఉత్సాహంగా మారింది. సాయంత్రం సంత ముగిసే సమయానికి అందరి చేతుల్లో సంచులు, ముఖాల్లో సంతృప్తి కనిపించింది. ఈ సంత గ్రామస్తుల జీవితంలో ఒక పండగలా మారింది. తరువాత యాక్టివిటీ రాయడం మనకు దీంట్లో కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి అని ఇచ్చారు. మనకు ఇచ్చిన కథ వచ్చేసి కష్టే ఫలి కదా. ఆ కథలోని పదాల ఆధారంగా కొన్ని వాక్యాలు రాయడం జరిగింది. చూడండి, 1 భూమయ్య ఇనుముతో రకరకాల వస్తువులు తయారు చేసేవాడు. రాజయ్య ఒక వ్యాపారి, అతను సంతకు వెళ్ళాడు. భూమయ్య తయారు చేసిన కొడవళ్ళు చాలా బలంగా ఉన్నాయి. రైతు మొదటి కొడవలిని కొనుగోలు చేశాడు. వరి కోతల సమయంలో కొడవలి ఎక్కువ పని చేసింది. పనిచేసిన కొడవలి తళతళ మెరిసింది. ఉపయోగం లేకుండా ఉన్న కొడవలికి తుప్పు పట్టింది. ఈ కథ ద్వారా కష్టే ఫలిని మనం తెలుసుకున్నాం. తర్వాత స్కై గ్రూప్, దీనికి సంబంధించి సంభాషణ యాక్టివిటీ వచ్చేసి ఉపాయం గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తరువాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో మనకు కథల పుస్తకం నుండి తోటమాలి ఉపాయం కథను ఇచ్చారు. ఈ కథను మనం విద్యార్థులకు చదివి వివరించాలి, అలాగే విద్యార్థుల చేత చదివించాలి. తరువాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్కి సంబంధించి స్కై గ్రూప్ వాళ్ళకు కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి అని ఇచ్చారు. మనకిచ్చిన కథ తోటమాలి ఉపాయం కదా స్కై గ్రూప్ వాళ్లకు. ఆ కథలోని పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు. రైతు తన పొలంలో మామిడి మొక్కలు నాటాడు.
తోటకు కాపలాగా ఒక తోటమాలి పని చేశాడు. కొంత కాలానికి చెట్లు నిండుగా కాశాయి. తోటలోకి ఒక కోతి వచ్చి పండ్లు పాడు చేసింది. క్రింద పడిన మామిడి పండ్లు యజమానికి కోపం తెప్పించాయి. తోటమాలి మంచి ఉపాయం ఆలోచించాడు. అతను వేపాకుల రసం చేసి పండ్లపై పిచికారీ చేశాడు. చేదు రుచి కారణంగా కోతి మళ్ళీ తోటకు రాలేదు. తర్వాత యాక్టివిటీ రాయడం. దీనికి సంబంధించి మనకిచ్చిన అంశం కథలల్లుదామా. దీన్ని ఎలా నిర్వహించాలో చూడండి. ఎవరైనా విద్యార్థిని ఒక చిన్న వాక్యంతో కథను మొదలు పెట్టమనండి. ఆ తరువాత మిగతా విద్యార్థులను ఆ వాక్యానికి అనుగుణంగా మరికొన్ని వాక్యాలు జోడించాలి. మరొక విద్యార్థి మరికొన్ని వాక్యాలు జోడించాలి. ఇలా ఒక అర్థవంతమైన గమ్మత్తైన కథను అల్లాలి. ఉదాహరణకు ఇక్కడ కొంతమంది పిల్లలు చూడండి. మొదటి పిల్లవాడు ఒక పులి ఉంది అనే వాక్యాన్ని చెప్పాడు. తర్వాత ఆ పులి అడవిలో ఉంటుంది రెండో పిల్లవాడు చెప్పాడు. తర్వాత మూడో పిల్లవాడు ఒకరోజు ఒక కొత్త పులి అక్కడికి వచ్చింది. తర్వాత రెండు పులులు ఒకదానికొకటి చూస్తూ ఉండిపోయాయి. తర్వాత ఈ కథను ఎలా పొడిగించాలో చూడండి. కథను పొడిగించడం చూడండి. మొదట భయం, అనుమానం కనిపించింది పులుల మధ్య. తరువాత పాత పులి కొత్త పులితో మాట్లాడింది. తర్వాత కథను పొడిగిస్తూ ఇది తన ప్రాంతమని పాత పులి చెప్పింది. తర్వాత పిల్లవాడు కొత్త పులి మనం స్నేహంగా ఉందామని చెప్పింది. తరువాత కొంతసేపు ఆలోచించుకొని రెండు పులులు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి. తర్వాత అప్పటి నుంచి ఆ అడవి ప్రశాంతంగా మారింది. ఈ విధంగా కథను పొడిగిస్తూ వాక్యాలు జోడిస్తూ అర్థవంతమైన కథను తయారు చేయాలి. అలాగే ఈ కథకు ఒక పేరు కూడా పెట్టాలి. చూడండి, ఇక్కడ కథకు సంబంధించిన బొమ్మను కూడా గీయమన్నారు. రెండు పులులు బొమ్మలు కూడా గీసాము. అలాగే కథకు ఒక పేరు పెట్టమన్నారు కదా. ఏదైనా మనకి ఇష్టం వచ్చిన నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. నేను కొత్త మిత్రుడు అనే పేరు పెట్టాను ఈ కథకు.